దేవుని మాటను దేవుని వాక్యమును ఆధారం చేసుకున్నవాడు ఎప్పుడు కూడా పడిపోడు. దేవుని వాక్యాన్ని దేవుని మాటను ఆధారం చేసుకున్నవాడు ఎప్పుడు కూడా పడిపోడు. ఒకవేళ మనం అద్భుతాలు ఆధారం చేసుకొని లేకపోతే ఇంకొకటి ఆధారం చేసుకున్నాం అనుకోండి, పడిపోతాము. కానీ దేవుని వాక్యాన్ని దేవుని మాటను ఆధారం చేసుకొని దానిని హృదయంలో ఉంచుకున్న ఏ ఒక్కరు కూడా విశ్వాసంలో నుంచి తొలగిపోరు. అంత శక్తి ఉంది దేవుని మాటలో, దేవుని వాక్యంలో. మనం దేవుని వాక్యమే ఎక్కువగా మన హృదయంలో ఉంచుకోవాలి, మిగతావి అవసరం లేదు. దేవుని వాక్యంకే ఎక్కువ ప్రాధాన్యత. దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుని మాట ఏమి మనకు తెలియపరుస్తుంది అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మనం చాలామంది చూస్తూ ఉంటాం, అద్భుతాలు చేసే విషయాల్లో చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు, లేకపోతే అద్భుతాలు జరిగే దగ్గరికి వెళ్ళడానికి చాలా ఆసక్తి చూపిస్తుంటారు. తర్వాత వాళ్ళ జీవితం చూస్తే అద్భుతాలను బట్టి వాళ్ళ జీవితము మారిందా అంటే మారలేదు. ఎందుకంటే వాక్యం లేదు కాబట్టి మార్పు లేదు. కాబట్టి వాక్యం ఉంటే ఆ వాక్యాన్ని బట్టి మన హృదయం మారుతుంది, దేవునిలో మనం స్థిరపడతాం. ఆటోమేటిక్గా అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, ఊహకందని కార్యాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మనము వాక్యాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. వాక్యాన్ని ఆధారం చేసుకొని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని వెళ్ళాలి. అక్కడికి పరిగెట్టి ఏదో చేసి ఏదో సంపాదించుకోవాలనుకుంటే మాత్రం ఏది రాదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. వాక్యం లేకుండా మనం ఎక్కడికి పరిగెట్టినా, వాక్యం లేకుండా మనం ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా నిష్ప్రయోజనం. కాబట్టి వాక్యం ఉంటే మన జీవితంలో అన్నీ జరుగుతాయి. వాక్యం ఉంటే మన జీవితం ఆశీర్వదించబడుతుంది, ఫలభరితముగా మార్చబడుతుంది.